Good morning, everyone. Today our topic is income from business and profession. మరి ఒక ఇండివిజువల్ ఇన్కమ్స్ క్లాసిఫైడ్ ఇంటూ 5 హెడ్స్ అని చెప్పుకున్నాం. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. మరి ఈ 5 హెడ్స్లో మనం ఆల్రెడీ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వన్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ గురించి కూడా చెప్పుకున్నాము. మరి థర్డ్ వన్కి వచ్చేసరికి ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్ అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. మరి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బిజినెస్? సెక్షన్ 213 ప్రకారం బిజినెస్ మీన్స్ ఎనీ ఎకనామిక్ యాక్టివిటీ carried on for earning profits. Any economic activity for earning profits అంటే లాభాలని ఆర్జించడం కోసం చేసే ఏ ఆర్థిక కార్యకలాపాన్నైనా సరే వ్యాపారము అని అంటాం. మరి ఇట్ ఇన్క్లూడ్స్, అసలు బిజినెస్ అంటే ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి? ఆల్రెడీ మీ అందరూ ఫస్ట్ ఇయర్లో బీఓఎంలో చదివే ఉంటారమ్మా. ట్రేడ్, కామర్స్, మ్యానుఫ్యాక్చరింగ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రేడ్? సెల్లింగ్ అండ్ బయ్యింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. వస్తు సేవల అమ్మకాల కొనుగోళ్లు ప్రక్రియని వర్తకం అని చెప్పి పిలుస్తాం మనం. ట్రేడ్ మీన్స్ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్. మరి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కామర్స్? బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ ఆన్ ఎ లార్జ్ స్కేల్. దట్ మీన్స్ ట్రేడ్ బిట్వీన్ 2 కంట్రీస్. బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ప్రాసెస్ అనేది లార్జ్ స్కేల్లో జరుగుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ కామర్స్. ఇంకా కామర్స్ గురించి ఇంకా బ్రీఫ్గా చెప్పొచ్చు, కానీ ఉన్న టైం తక్కువ కాబట్టి సింపుల్ మీనింగ్ చెప్తున్నాను. బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ ఆన్ ఎ లార్జ్ స్కేల్, దట్ మీన్స్ ట్రేడ్ బిట్వీన్ 2 కంట్రీస్. మరి మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటో కూడా మీకు ఆల్రెడీ బీఓఎంలో కానీ ఎక్కడైనా చదివే ఉంటారు. మ్యానుఫ్యాక్చరింగ్ మీన్స్ ఏమని చదువుంటాం? రా మెటీరియల్ కన్వర్టెడ్ ఇంటూ ఫినిష్డ్ గూడ్స్ త్రూ ద యూజ్ ఆఫ్ మెషన్స్, హ్యూమన్ లేబర్, ఎక్సెట్రా. మ్యానుఫ్యాక్చరింగ్ మీన్స్ రా మెటీరియల్ అంటే ఏ రూపము లేనటువంటి రా మెటీరియల్ని కన్వర్టెడ్ ఇంటూ ఫినిష్డ్ గూడ్స్ అంటే ఒక రూపం అంటూ లేని వాటికి ఒక రూపాన్ని తీసుకురావడాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అంటాము. మరి త్రూ ద యూజ్ ఆఫ్ మిషన్స్, మరి ఎలాగ ఫినిష్డ్ గూడ్స్ కింద కన్వర్ట్ అవుతాయి అవి? యూజ్ ఆఫ్ మిషన్స్, హ్యూమన్ లేబర్, ఎక్సెట్రా. అంటే మిషన్స్ ద్వారా కానీ లేబర్ ద్వారా కానీ వాటిని ఫినిష్డ్ గూడ్స్ కింద కన్వర్ట్ చేస్తాము. ఈ ప్రాసెస్ని మ్యానుఫ్యాక్చరింగ్ అంటాము. ఈ పై మూడు యాక్టివిటీస్ ద్వారా ఎర్న్ చేసేటటువంటి ప్రాఫిట్ని, ఆ ప్రాఫిట్ ఎక్కడి నుంచి వచ్చిందని మనం చెప్పొచ్చమ్మా? ప్రాఫిట్స్ ఎర్నింగ్ ఫ్రమ్ బిజినెస్. కాబట్టి ఓవరాల్గా బిజినెస్ మీన్స్ ఎనీ ఎకనామిక్ యాక్టివిటీ క్యారీడ్ ఆన్ ఫర్ ఎర్నింగ్ ప్రాఫిట్స్. లాభాల కోసం చేసే ఏ ఆర్థిక కార్యకలాపమైనా వ్యాపారమే. మరి వ్యాపారము అంటే వర్తకం, వాణిజ్యం, ఉత్పత్తి. ట్రేడ్, కామర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ కలిస్తేనే వ్యాపారము అని చెప్పి పిలుస్తాం. మరి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రొఫెషన్? సెక్షన్ 236 ప్రకారం ప్రొఫెషన్ ఈజ్ అన్ ఆక్యుపేషన్ రిక్వైరింగ్ ప్యూర్లీ ఇంటెలెక్చువల్ ఆర్ మాన్యువల్ స్కిల్. ఇంటెలెక్చువల్ అంటే మేధో సంపద హక్కులు అంటారు. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లాలో చదువుంటారు. మేధో సంపత్తి లేదా మాన్యువల్ స్కిల్ ద్వారా చేసేటటువంటి దాన్ని ఇట్ ఈస్ కాల్డ్ ప్రొఫెషన్. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్, లాయర్, ఇంజనీర్, అకౌంటెంట్, ఆథర్, వీళ్ళందరినీ ప్రొఫెషనల్స్ అంటాం. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ ఉన్నారు, డాక్టర్ అంటే తన దానిలో తన వృత్తిలో తాను ప్రొఫెషనల్. ఇంజనీరింగ్లో ప్రొఫెషనల్.
అంటే ఒకళ్ళ పని ఇంకొకరు చెయ్యరు. డాక్టర్ ప్రొఫెషనల్గా డాక్టర్గా చేస్తారు, లాయర్గా చేస్తారు. కాబట్టి ఏ ప్రొఫెషన్ ఈజ్ అన్ ఆక్యుపేషన్ రిక్వైరింగ్ ప్యూర్లీ ఇంటెలెక్చువల్ ఆర్ మాన్యువల్ స్కిల్. ఈ ప్రొఫెషనల్ ద్వారా ఎర్న్ చేసిన ఇన్కమ్ ఇట్ ఈస్ కాల్డ్ ప్రొఫెషనల్ ఇన్కమ్. డాక్టర్ ప్రొఫెషన్ ద్వారా, లాయర్ ప్రొఫెషన్ ద్వారా, ఇంజనీరింగ్ ప్రొఫెషన్ ద్వారా పొందినటువంటి ఇన్కమ్ని వీఆర్ కాల్డ్ యాజ్ ప్రొఫెషనల్ ఇన్కమ్. దిస్ ఈజ్ ఆల్సో ట్యాక్సబుల్ అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. బిజినెస్ ఇన్కమ్ అండ్ ప్రొఫెషనల్ ఇన్కమ్ ఆల్సో ట్యాక్సబుల్ అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. మరి కొన్ని కీ పాయింట్స్ చూద్దామమ్మా. ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్ మస్ట్ బి క్యారీడ్ ఆన్ బై ఎస్ఎస్సి. అంటే ఎస్ఎస్సి అంటే ఏమని చెప్పా నేను? విచ్ పర్సన్ ఈజ్ లయబుల్ ట్యాక్స్ పే టు గవర్నమెంట్. విచ్ పర్సన్ ఈజ్ లయబుల్ పేయిడ్ ట్యాక్స్ టు గవర్నమెంట్. ఎవరైతే గవర్నమెంట్కి పన్ను చెల్లించవలసిన బాధ్యతను కలిగి ఉంటారో ఆ వ్యక్తిని ఎస్ఎస్సి అని చెప్పి పిలుస్తారని చెప్పాను మీకు నేను. మరి అతని ద్వారా మాత్రమే ఆ వ్యాపారం కానీ వృత్తి కానీ, అంటే వ్యాపారము బిజినెస్ ప్రొఫెషన్ అనేది ఎస్ఎస్సి క్యారీ చేస్తూ ఉండాలి. మస్ట్ బి క్యారీడ్ ఆన్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. గత సంవత్సరంలో కూడా కొనసాగుతూ ఉండాలి. ఓన్లీ ప్రాఫిట్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ ఆర్ టు బి ట్యాక్స్డ్. మీ అందరికీ తెలుసు, నేను స్టార్టింగ్ ఫస్ట్ యూనిట్లోనే చెప్పాను ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ అని. అసెస్మెంట్ ఇయర్ మీన్స్ ట్యాక్స్ పేయింగ్ ఇయర్ అన్నాను. ప్రీవియస్ ఇయర్ మీన్స్ ఇన్కమ్ ఎర్నింగ్ ఇయర్ అన్నాను. అంటే ఓన్లీ ప్రాఫిట్స్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ టు బి ట్యాక్స్డ్. అంటే గత సంవత్సరంలో ఆర్జించిన లాభాలకి అసెస్మెంట్ ఇయర్లో ట్యాక్స్ పే చేయడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా ఎస్ఎస్సి ప్రీవియస్ ఇయర్లో ప్రాఫిట్స్ని ఎర్న్ చేసి ఉంటే అది మాత్రమే ట్యాక్సబుల్ అవుతుంది. ఇన్కమ్ ఇన్క్లూడ్స్ నెగిటివ్ ఇన్కమ్, దట్ ఈజ్ లాస్ కూడా ఇన్క్లూడ్ అవుతుంది ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. ఏ పర్సన్ కెనాట్ డూ బిజినెస్ విత్ వన్ సెల్ఫ్, hence notional profit is not taxable. That means a chinna example. For example, if a proprietor withdraw goods costing rupees 50,000 for personal use at an agreed value of 60,000, then profit of 10,000 shall not be taxable. Oka proprietor tana personal use ki తీసుకున్నారు 50,000 గూడ్స్ని, అగ్రీడ్ వాల్యూ ఆఫ్ 60,000. ఎంతకి అగ్రీ చేసి 60,000కి ఈ మధ్యలో వచ్చినటువంటి 10,000 అనేది ప్రాఫిట్ కాదు. అందుకనే ఏ పర్సన్ కెనాట్ డూ బిజినెస్ విత్ వన్ సెల్ఫ్, అంటే తనకు తాను చేసుకునేటటువంటి దాని ద్వారా వచ్చేది లాభం కాదు, వ్యాపారము కాదు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కంటిన్యూగా టీవీస్ కానీ మిషన్స్, వాషింగ్ మిషన్స్ కానీ సేల్ చేసామనుకోండి కంటిన్యూగా, ఇట్ ఈస్ కాల్డ్ బిజినెస్. అంతే తప్ప మన ఇంట్లో టీవీ రిపేర్కి వచ్చిందని ఆ టీవీని అమ్మడం వలన ఒక 1000 రూపాయలు లాభం వచ్చిందనుకోండి, ఇట్ ఈజ్ నాట్ కాల్డ్ ఫర్ బిజినెస్. అది వ్యాపారం కాదమ్మా. వ్యాపారము అంటే కంటిన్యూటీ మస్ట్ బి క్యారీడ్. అంటే కంపల్సరీగా కంటిన్యూటీ అనేది ఉండాలి బిజినెస్లో. తనకి తాను చేసుకునేది వ్యాపారం కాదు. అంటే తనకి తాను చేసుకోవడం వలన వచ్చినటువంటి లాభము వ్యాపారం ద్వారా వచ్చినటువంటి బిజినెస్ ఇన్కమ్ మాత్రము కాదు. మరి దేర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ లీగల్ అండ్ ఇల్లీగల్ బిజినెస్. For taxation purpose, even income from illegal business shall be taxable. వచ్చిన ఇన్కము ఆ వ్యాపారం ద్వారా వచ్చింది, లీగలా ఇల్లీగలా అనేది దేర్ ఈజ్ నో డిఫరెన్స్. ఇల్లీగల్ ఇన్కమ్ ఆల్సో taxable as per Income Tax Act 1961. అంటే ఓవరాల్గా ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కంపల్సరీగా ఈ కీ పాయింట్స్ మైండ్లో ఉండాలి. ఎస్ఎస్సి బిజినెస్ని క్యారీ చేయాలి,
ప్రీవియస్ ఇయర్లో కూడా క్యారీ చేయాలి, ప్రాఫిట్ ప్రీవియస్ ఇయర్ అయి ఉండాలి, నెగిటివ్ ఇన్కమ్ కూడా ట్యాక్సిబుల్ అవుతుంది. అంటే ఇన్కమ్ క్యాలిక్యులేషన్కి తీసుకుంటాము. బిజినెస్ విత్ వన్ సెల్ఫ్, తనకి తానుగా చేసుకునే వ్యాపారానికి సంబంధించిన ప్రాఫిట్స్ని వీఆర్ నాట్ కాల్డ్ యాజ్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్. అదేవిధంగా ఇల్లీగల్ బిజినెస్ ద్వారా వచ్చిన ఇన్కమ్ ఆల్సో ట్యాక్సబుల్ అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. మరి నెక్స్ట్ వన్, బేసిస్ ఆఫ్ ఛార్జ్ సెక్షన్ 28. ద ఫాలోయింగ్ ఇన్కమ్స్ షెల్ బి చార్జబుల్ టు ఇన్కమ్ ట్యాక్స్ అండర్ ద హెడ్ ప్రాఫిట్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. ఈ దిగువ తెలిపినటువంటివన్నీ కూడా ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్, ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ కింద ట్యాక్సబుల్ అవుతాయి. ట్యాక్సబుల్ అవేవి చెప్తున్నా, ప్రాఫిట్ ఆర్ గెయిన్ ఆఫ్ ఎనీ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, అంటే వ్యాపారం ద్వారా వచ్చిన లాభం కానీ ఆదాయం కానీ అది ప్రొఫెషనల్గా వచ్చి ఉండొచ్చు, వ్యాపారం ద్వారా వచ్చి ఉండొచ్చు. సెక్షన్ 28(1) ప్రకారం ఇన్కమ్ derived by trade, professional or similar association from specified services performed for its members, the value of any benefit or perquisite, whether convertible into money or not, arising from business or the exercise of ప్రొఫెషన్. సెక్షన్ 28(4) ప్రకారం అదేవిధంగా ఎనీ ఇంట్రెస్ట్, శాలరీ, బోనస్, కమిషన్ ఆర్ రెమ్యునరేషన్ డ్యూ టు ఆర్ రిసీవ్డ్ బై ఎ పార్ట్నర్ ఫ్రమ్ ఎ ఫార్మ్, ఒక పార్ట్నర్ రిసీవ్ చేసుకున్నవన్నీ కూడా సెక్షన్ 28(5) ప్రకారం ట్యాక్సబుల్. ఎనీ సమ్ రిసీవ్డ్ ఫర్ నాట్ క్యారింగ్ అవుట్ ఎనీ యాక్టివిటీ ఇన్ రిలేషన్ టు ఎనీ బిజినెస్ ఆర్ నాట్ to share any patent, copyright, trademark, etc. సెక్షన్ 28(5)(a) ప్రకారం ఇన్కమ్ ఫ్రమ్ స్పెక్యులేటివ్ ట్రాన్సాక్షన్. ఇవన్నీ కూడా ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్ అనే హెడ్ కింద ట్యాక్సబుల్ అవుతాయి. మరి మీకు ప్రొఫార్మా ఇస్తున్నాను. ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ని, ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఫస్ట్ నెట్ ప్రాఫిట్ని తీసుకోవాలి యాజ్ పర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అంటే ప్రాబ్లంలో మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇస్తారమ్మా, ఆ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఉన్న నెట్ ప్రాఫిట్తో ప్రాబ్లం స్టార్ట్ చేస్తాము సొల్యూషను. యాడ్ disallowed expenses already debited to profit and loss account, that means expenses not related to business, that means personal and capital expenses. ఈ నెట్ ప్రాఫిట్కి ఏమి యాడ్ చేయాలి అంటే ఎక్స్పెన్సెస్ నాట్ రిలేటెడ్ టు బిజినెస్, వ్యాపారంతో సంబంధం లేని ఖర్చులు ఏమైనా లెక్కలో ఉంటే, వ్యాపారంతో సంబంధం లేని ఖర్చులు అంటే పర్సనల్ ఎక్స్పెన్సెస్ కానీ క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ కానీ ప్రాబ్లంలో కనపడితే వాటిని నెట్ ప్రాఫిట్కి యాడ్ చేయాలి. మళ్ళీ చెప్తున్నా, నెట్ ప్రాఫిట్కి ప్రాబ్లంలో ఇచ్చినటువంటి పర్సనల్ ఎక్స్పెన్సెస్ని, క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ని యాడ్ చేయాలి. అవి ఏంటి అంటే ప్రొప్రైటర్ శాలరీ, రిపేర్స్, ఆల్ ప్రొవిజన్స్ అమ్మ, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్, ట్యాక్స్, ఆల్ ప్రొవిజన్స్, ఇన్కమ్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఎనీ పర్సనల్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ ఫ్రమ్ బిజినెస్, క్యాపిటల్ లాసెస్, ఫైన్స్, పెనాల్టీస్, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ ఇన్ క్యాష్. ఇవన్నీ కూడా పర్సనల్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ కాబట్టి వీటిని నెట్ ప్రాఫిట్కి యాడ్ చేయాలి. మైనస్ అలౌడ్ ఎక్స్పెన్సెస్ నాట్ డెబిటెడ్ టు P&L అకౌంట్ మీన్స్ ఇన్కమ్స్ నాట్ రిలేటెడ్ టు బిజినెస్, వ్యాపారంతో సంబంధం లేకుండా వచ్చిన ఇన్కమ్స్ ఏమన్నా ఉంటే, దట్ మీన్స్ పర్సనల్ ఇన్కమ్స్ కానీ క్యాపిటల్ ఇన్కమ్స్ కానీ ఏమన్నా ఉంటే వాటిని డిడక్ట్ చేయాలి. తర్వాత ఇన్కమ్స్ రిలేటెడ్ టు అదర్ హెడ్స్ అంటే బిజినెస్ ప్రొఫెషన్కి సంబంధించినవి కాకుండా, అంటే ఇది బిజినెస్కి సంబంధించింది కాబట్టి బిజినెస్కి సంబంధించిన ఇన్కమ్ కాకుండా వేరే ఇన్కమ్స్ ఏమన్నా ఉంటే, వేరే ఇన్కమ్స్ అంటే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ కానీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కానీ, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ, అదర్ ఇన్కమ్స్ ఏమన్నా ఉంటే డిడక్ట్ చేయాలి. అప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత వచ్చింది ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ కింద తీసుకుంటాం. మళ్ళీ చెప్తున్నాను ప్రొఫార్మా, నెట్ ప్రాఫిట్కి పర్సనల్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేసి
దాని నుంచి పర్సనల్ అండ్ క్యాపిటల్ ఇన్కమ్స్ అంటే ఇన్కమ్స్ నాట్ రిలేటెడ్ టు బిజినెస్ని డిడక్ట్ చేయాలి. ఆ తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఏమన్నా ఉంటే అవి కూడా డిడక్ట్ చేస్తే వచ్చేదే ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్. మరి ఒక ఎగ్జాంపుల్ చేశాను మీకు ఇక్కడ. ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ ఇచ్చాను. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కంప్యూట్ బిజినెస్ ఇన్కమ్ అన్నారు. మరి మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇచ్చారు, అక్కడ హెడ్డింగ్ మిస్ అయినట్టుందమ్మా. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 31/3/2017 2017 సంవత్సరానికి సంబంధించి అంటే ఆ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎలా ఉందో చెప్తున్నారు. ఓపెనింగ్ స్టాకు, పర్చేజెస్, వేజెస్, ఆడిట్ ఫీజు, రిపేర్స్, జనరల్ ఛార్జెస్, కమిషను, బ్యాడ్ డెట్స్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, కాంట్రిబ్యూషన్ టు స్టాఫ్ వెల్ఫేర్ ఫండ్, ప్రొవిజన్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్, డిప్రిసియేషన్, నెట్ ప్రాఫిట్, సేల్స్, రెంట్ ఆన్ ప్రాపర్టీ, క్లోజింగ్ స్టాకు ఇచ్చారు. ఇప్పుడు మీకు నేను ఏం చెప్పాను, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ని కంప్యూట్ చేయమన్నారు, క్యాలిక్యులేట్ చేయమన్నారు. స్టార్టింగ్ దేంతో స్టార్ట్ చేయాలన్నా నెట్ ప్రాఫిట్. అదిగోండి నెట్ ప్రాఫిట్ లెక్కలో 50,000. ఓకే, ముందు మీరు అందరూ ఏం చేస్తారు అంటే ప్రాబ్లమ్ని నోట్స్లో రాసుకుని ఈ ప్రాబ్లంలో మనం ఇప్పుడు ఈ నెట్ ప్రాఫిట్కి బిజినెస్తో సంబంధం లేని ఎక్స్పెన్సెస్ని యాడ్ చేయాలి. మరి బిజినెస్తో సంబంధం లేని ఎక్స్పెన్సెస్ మీన్స్ పర్సనల్ ఎక్స్పెన్సెస్, క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ని ఇప్పుడు నెట్ ప్రాఫిట్కి కలపాలి. అవి ఏమున్నాయో టిక్ పెట్టుకుందాం, మిగతాయి మనకు అక్కర్లేదు. బిజినెస్తో సంబంధం లేని ఎక్స్పెన్సెస్ అన్నీ డెబిట్ వైపు ఉంటాయి మీకు, ఎందుకంటే ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కాబట్టి ఆల్ లాసెస్ అండ్ ఎక్స్పెన్సెస్ డెబిట్లో ఉంటాయి. కాబట్టి డెబిట్ వైపు మనం ఏం చేయాలి అంటే వ్యాపారంతో సంబంధం లేనటువంటి ఖర్చులు ఏమున్నాయో అవి టిక్ పెట్టుకుని అవి మాత్రమే యాడ్ చేస్తే టైం పడుతుంది. అవి మాత్రమే యాడ్ చేసుకుంటే సరిపోతుందమ్మా. మరి మనకి వ్యాపారంతో సంబంధం లేని ఖర్చులు ఏమున్నాయో చూద్దాం. ఓపెనింగ్ స్టాక్ వ్యాపారానికి సంబంధించింది, పర్చేజెస్ బిజినెస్కి రిలేటెడ్, వేజెస్ బిజినెస్కి రిలేటెడ్, ఆడిట్ ఫీజు బిజినెస్కి రిలేటెడ్. మరి రిపేర్స్ చూడండి అమ్మా, హౌస్ ప్రాపర్టీ అన్నాడు. అంటే హౌస్ ప్రాపర్టీ అంటే ఏంటి, తన ఇంటికి సంబంధించి రిపేర్స్ చేయించాడు. మరి ఇది పర్సనల్ ఎక్స్పెన్సెస్ కాబట్టి దీనిని నెట్ ప్రాఫిట్కి యాడ్ చేయాలి, టిక్ పెట్టుకోండి. జనరల్ ఛార్జెస్ బిజినెస్వి, కమిషన్ ఫర్ రేజింగ్ లోన్ బిజినెస్కి సంబంధించింది. మరి ఆల్ రిజర్వ్స్ అన్ని రిజర్వ్స్ కూడా యాడ్ చేయాలి కాబట్టి బ్యాడ్ డెట్స్ రిజర్వ్స్ని యాడ్ చేయాలి, టిక్ పెట్టండి. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కూడా పర్సనల్ కాబట్టి దానిని కూడా అంటే క్యాపిటల్కి సంబంధించింది కాబట్టి టిక్ పెట్టండి. కాంట్రిబ్యూషన్ టు స్టాఫ్ వెల్ఫేర్ ఫండ్ బిజినెస్ది రాదు. ఆల్ ప్రొవిజన్స్ అన్నా నేను ప్రొవిజన్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ టిక్ పెట్టండి. డిప్రిసియేషన్ బిజినెస్కి సంబంధించింది రాదు. అంటే ఇప్పుడు ఈ ఎక్స్పెన్సెస్లో మనం నెట్ ప్రాఫిట్కి యాడ్ చేయాల్సిందల్లా రిపేర్స్ ఒకటి, బ్యాడ్ డెట్స్ రిజర్వ్ ఒకటి, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఒకటి, ప్రొవిజన్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ 4 ఐటమ్స్ మాత్రమే నెట్ ప్రాఫిట్కి యాడ్ చేస్తాము. ఈ 4 కూడా వ్యాపారంతో సంబంధం లేనివి. మరి ఒక్కసారి ఆ 4ని యాడ్ చేసి చూద్దాం. నెట్ ప్రాఫిట్కి రిపేర్స్, బ్యాడ్ డెట్స్ రిజర్వ్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ప్రొవిజన్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ యాడ్ చేస్తే 14,500కి నెట్ ప్రాఫిట్ కలిపితే 64,500. దీనికి allowed expenses not debited to P&L account means ఇన్కమ్స్ నాట్ రిలేటెడ్ టు బిజినెస్ ఏముండాలి మనకి, అదర్ ఇన్కమ్స్ ఏమన్నా ఉన్నాయేమో చూద్దాము. సేల్స్ బిజినెస్కి సంబంధించింది. రెంట్ ఆన్ ప్రాపర్టీ అంటే హౌస్ ప్రాపర్టీ ద్వారా వచ్చిందంటే అదర్ హెడ్స్ తర్వాత చూద్దాం. క్లోజింగ్ స్టాక్ ఇది బిజినెస్ది. అంటే ఇక్కడ మనకి అదర్ అంటే బిజినెస్ నాట్ రిలేటెడ్, ఇన్కమ్స్ నాట్ రిలేటెడ్ టు బిజినెస్ ఏమీ లేవు. మరి నెక్స్ట్ వన్కి వచ్చేసరికి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ హెడ్. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ హెడ్కి వచ్చేసరికి ఇన్ బ్రాకెట్లో ఏం పెట్టాను, రెంట్ ఫ్రమ్ ప్రాపర్టీ మీన్స్ రెంట్ ఫ్రమ్ ప్రాపర్టీ అనేది మనకి దేనికి సంబంధించింది, హౌస్ ప్రాపర్టీ. అంటే అది వేరే హెడ్,
కాబట్టి వేరే దాని ద్వారా వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ హెడ్స్లో రెంట్ ఫ్రమ్ ప్రాపర్టీని మైనస్ చేశాను. ఇప్పుడు ఓవరాల్గా బిజినెస్ ఇన్కమ్ ఫ్రమ్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2017-8 ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఎంత అంటే 49,500. మళ్ళీ చెప్తున్నాను, నెట్ ప్రాఫిట్ 50,000కి వ్యాపారంతో సంబంధం లేనటువంటి పర్సనల్ ఖర్చుల్ని, క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ని యాడ్ చేశాను. అలాగే ఇన్కమ్స్ అయితే ఏమీ లేవు, నిలిపెట్టాను. అదర్ ఇన్కమ్స్ అంటే హౌస్ ప్రాపర్టీ ద్వారా వచ్చిన ఇన్కమ్ని తీసేస్తే ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ 49,500. ఇట్ ఈస్ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్. మరి హెడ్డింగ్ చూసారా, బిజినెస్ ఇన్కమ్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్. మనకిచ్చింది ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, మరి దానికి అసెస్మెంట్ ఇయర్ ఏమవుతుందమ్మా 17-18. ఇది ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్కి సంబంధించినటువంటి ప్రాబ్లం. మరి నెక్స్ట్ వన్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ from the receipts and payments given below for the year ended 31/3/2017 of Dr. Satish, a medical practitioner, compute professional income అన్నాడు. అంటే డాక్టర్ సతీష్ ఒక మెడికల్ ప్రాక్టీషనర్ అంట, అతని యొక్క ప్రొఫెషనల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేయమన్నారు. మరి సతీష్కి సంబంధించిన ప్రొఫెషన్ డాక్టర్ ప్రొఫెషను. మరి ప్రొఫెషనల్గా ఎంత ఇన్కమ్ వచ్చిందో చూద్దాము. ప్రాబ్లంలో రిసిప్ట్స్ పేమెంట్స్ ఇచ్చారు. రిసిప్ట్స్ అన్నీ డెబిట్ వైపున, పేమెంట్స్ అన్నీ క్రెడిట్ వైపున ఉన్నాయి. దీనిలో మనం ప్రొఫెషనల్ ఇన్కమ్ అన్నారు కాబట్టి ప్రొఫెషనల్గా ఎక్స్పెన్సెస్ని అంటే ప్రొఫెషనల్ రిసిప్ట్స్ని, ప్రొఫెషనల్ పేమెంట్స్ని మాత్రమే తీసుకోవాలి. మరి ప్రొఫెషన్ అంటే డాక్టర్ ప్రొఫెషన్ కాబట్టి ఆ డాక్టర్ వృత్తికి సంబంధించిన రిసిప్ట్స్ ఏమున్నాయో అవి మాత్రమే తీసుకోవాలి. తీసుకోవాల్సిన ఐటమ్స్ చెప్తాను, టిక్ పెట్టుకోండి. ఓపెనింగ్ రాదు. మరి కన్సల్టేషన్ ఫీజు అంటే డాక్టర్ దగ్గరికి వస్తే కన్సల్టేషన్ ఫీజు కలెక్ట్ చేస్తారు కాబట్టి ఇది వ్యాపారానికి సంబంధించింది కాబట్టి వస్తుంది, టిక్ పెట్టండి. ఇంట్రెస్ట్, మరి ఆ ఇంట్రెస్ట్ దేనికి అనేది మనకి చెప్పలేదు కాబట్టి రాదు. రెంట్ రాదు. అదేవిధంగా గిఫ్ట్ ఫ్రమ్ పేషెంట్స్ గిఫ్ట్స్ ఇచ్చారు అంటే అతను ప్రొఫెషన్ని చూసే ఇచ్చారు కాబట్టి ప్రొఫెషనల్ రిసిప్ట్స్ కాబట్టి వస్తుంది, టిక్ పెట్టండి. ఆపరేషన్ చేసి ఫీజు వచ్చింది అంటే ప్రొఫెషన్కి సంబంధించింది వస్తుంది. రాయల్టీ ఆన్ మెడికల్ బుక్స్ అది కూడా ప్రొఫెషనలే కాబట్టి వస్తుంది. విజిటింగ్ ఫీజు ప్రొఫెషనల్ వస్తుంది. లెక్చర్ ఫీజు ప్రొఫెషనల్ వస్తుంది. సేల్ ఆఫ్ మెడిసిన్స్ ప్రొఫెషనల్కి సంబంధించింది వస్తుంది. అంటే డాక్టర్ ప్రొఫెషన్కి సంబంధించిన రిసిప్ట్స్ ఏమున్నాయో అవి మాత్రమే తీసుకోండి. అంటే టిక్ పెట్టాల్సిందల్లా కన్సలేషను, గిఫ్ట్, ఆపరేషన్ ఫీ, రాయల్టీ, విజిటింగ్, లెక్చర్ ఫీజ్, సేల్ ఆఫ్ మెడిసిన్స్. అదేవిధంగా పేమెంట్స్లో ప్రొఫెషనల్ పేమెంట్సే తీసుకుందాము. డిస్పెన్సరీ ఎక్స్పెన్సెస్ వస్తాయి. బుక్స్, జర్నల్స్ హాస్పిటల్స్లో ఉంటాయి కాబట్టి వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ రాదు. సర్జికల్ ఎక్విప్మెంట్ అనేది ఎసెట్ కాబట్టి తీసుకోము, ఎందుకంటే ఇక్కడ మనం ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాము. మరి మెడిసిన్స్ పర్చేస్కి సంబంధించి అడ్జస్ట్మెంట్ ఉంది, చూద్దాం. షేర్స్ రాదు. ట్రావెలింగ్, మరి మనకి ఆ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ దేనికి అనేది చెప్పలేదు కాబట్టి రాదు. టెలిఫోన్ ఛార్జెస్ అంటే హాస్పిటల్స్లో టెలిఫోన్ యూజ్ చేస్తారు కాబట్టి ప్రొఫెషనల్ కాబట్టి తీసుకోవాలి. అంటే పేమెంట్స్ సైడ్ మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే డిస్పెన్సరీ, బుక్స్, తర్వాత నెక్స్ట్ వన్కి వచ్చేసరికి టెలిఫోన్ ఛార్జెస్, ఈ మూడు మాత్రమే వస్తాయి. మరి అడ్జస్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. డిప్రిసియేషన్ ఎక్స్పెన్సెస్ కింద 16,000 తీసుకోవాలి. క్లోజింగ్ స్టాక్ ఆఫ్ మెడిసిన్స్ 10,000 అంటే ప్రాబ్లంలో పేమెంట్స్ వైపు మెడిసిన్స్ పర్చేజ్డ్ 28,000 కానీ క్లోజింగ్ ఇప్పుడు ఎంత ఉన్నాయని చెప్తున్నారు అడ్జస్ట్మెంట్లో 10,000. అంటే 28,000 మెడిసిన్స్ పర్చేజ్ చేస్తే 10,000 ఇంకా ఉన్నాయి అంటే ఎంత ఎక్స్పెన్సెస్ అయినాయి మనకి 18,000 పేమెంట్స్ వైపు చూపించుకుంటాము ప్రాబ్లం చేసేటప్పుడు. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఆర్ రిలేటెడ్ టు పిల్గ్రిమేజ్ ట్రిప్ మీన్స్ తీర్థయాత్రలకి సంబంధించినవి అంట ట్రావెలింగ్ కాబట్టి వాటిని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రాబ్లం చేద్దాం ఒకసారి.
ప్రొఫెషనల్ ఇన్కమ్ ఆఫ్ డాక్టర్ సతీష్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 17-18. ముందు ప్రొఫెషనల్ ఇన్కమ్స్ అన్ని టిక్ పెట్టుకున్నాము కదమ్మా. ఆ ఇన్కమ్స్ అన్ని కూడా లైన్గా రాసేసుకున్నాము. కన్సలేషన్ ఫీజ్, గిఫ్ట్ ఫ్రమ్ పేషెంట్స్, ఆపరేషన్ ఫీజ్, రాయల్టీ, విజిటింగ్ ఫీజ్, లెక్చర్ ఫీజ్, సేల్ ఆఫ్ మెడిసిన్స్, ఇవన్నీ కూడా మీకు రిసీప్ట్స్ వైపు ఇవి ప్రొఫెషనల్ ఇన్కమ్స్ కాబట్టి యాడ్ చేశాను. ప్రొఫెషనల్ ఇన్కమ్ 2,98,000. మరి అతను ప్రొఫెషనల్ పరంగా అతను ఖర్చు పెట్టినటువంటి ఖర్చులు ఏంటో చూద్దాము. డిస్పెన్సరీ ఎక్స్పెన్సెస్ 1 lakh, బుక్స్ 10,000. మరి మెడిసిన్స్ పర్చేజ్డ్ 28లో ఆల్రెడీ మీకు అడ్జస్ట్మెంట్లో క్లోజింగ్ 10,000 ఇచ్చారు కాబట్టి మరి మెడిసిన్స్కి సంబంధించినటువంటి ఎక్స్పెన్సెస్ ఎంత అంటే ఓపెనింగ్ పర్చేజెస్లోంచి క్లోజింగ్ తీసేస్తే 18,000, టెలిఫోన్ ఛార్జ్ 6,000, డిప్రిసియేషన్ ఆల్ అసెట్స్కి సంబంధించి 16,000. అంటే ప్రొఫెషనల్ ఎక్స్పెన్సెస్ వృత్తిపరంగా డాక్టర్ సతీష్కి ఆ వృత్తికైనటువంటి ఖర్చులు ఎంత అంటే 1,50,000. అతనికి వచ్చినటువంటి ఇన్కమ్ ఎంత అంటే 2,98,000. ఆ ఇన్కమ్లో నుంచి అతని ఎక్స్పెన్సెస్ని తీసేస్తే 1,48,000 ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్. అంటే డాక్టర్ వృత్తి ద్వారా, డాక్టర్ ప్రొఫెషన్ ద్వారా మిస్టర్ సతీష్కి వచ్చినటువంటి ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ ఎంత అంటే 1,48,000. కాబట్టి బిజినెస్కి ప్రొఫార్మా వేరే ఇచ్చాను. ప్రొఫెషనల్కి వచ్చేసరికి ప్రొఫెషనల్ ఇన్కమ్స్ నుంచి ప్రొఫెషనల్ ఎక్స్పెన్సెస్ని తీసేస్తే ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ అనేది వస్తుంది. ఇది క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇచ్చినటువంటి రిసీప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్లో ఓన్లీ ప్రొఫెషన్కి సంబంధించిన రిసీప్ట్స్, ప్రొఫెషన్కి సంబంధించిన పేమెంట్స్ని మాత్రమే తీసుకోవాలి. అవి మాత్రమే టిక్ పెట్టుకుని ప్రొఫెషనల్ రిసీప్ట్స్ని ప్రొఫెషనల్ ఇన్కమ్ అని, ప్రొఫెషనల్ పేమెంట్స్ని ప్రొఫెషనల్ ఎక్స్పెన్సెస్ అనుకుని ఇన్కమ్స్లోంచి ఎక్స్పెన్సెస్ తీసేస్తే ఓవరాల్గా ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ 1,48,000. మరి ఇది మీకు ఓవరాల్గా ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్, ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అందరూ కూడా నోట్స్లో క్లియర్గా నోట్ డౌన్ చేసుకోండి. మళ్ళీ ఓన్గా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. స్టే హోమ్, స్టే సేఫ్.